ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్. ఈ డెమో వీడియో నేను కొద్దిగా చాలా ఇష్టంగా చేస్తున్నా. నాకు చాలా వర్క్ చేయాలనుకుని చాలా ఆతృతగా ఉంది. యాక్చువల్లీ నేను ఎవరో దాని థింగ్ ఏంటో చెప్పేస్తున్నా. డెమోకి వెళ్ళడానికి ఉన్న ముందు స్లైట్గా అభిజ్ఞ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి చాలామంది స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తూ వస్తున్నా గత 5 years నుండి కూడా. సో 10th క్లాస్ స్టూడెంట్స్కి మెంటర్షిప్ కూడా చేస్తూ ఉన్నా. వాళ్ళకి వచ్చిన మార్క్స్ అయితే 600కి 592 మార్క్స్ వచ్చాయి. ఇంక్లూడింగ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ కూడా నేనే చెప్తా సోషల్ సైన్స్తో పాటుగా. అండ్ ఈ సోషల్ సైన్స్ని ఈరోజు నేను డెమో ఇస్తున్నా. యాక్చువల్లీ ఇంతలాగా నాకు స్టూడెంట్స్ ఎక్కువగా ఇష్టపడడానికి, నేనే ఇంతలాగా ఇష్టపడడానికి రీజన్ ఏంటంటే, నేను యాక్చువల్లీ యూపీఎస్సీ వాళ్ళకి టీచ్ చేస్తూ ఉంటాను. యూపీఎస్సీకి ఏదైతే నాలెడ్జ్తో నేను టీచ్ చేస్తున్నానో అదే ఇన్ఫర్మేషన్ నేను స్కూల్కి తీసుకుని వస్తే వాళ్ళకి మచ్ మోర్ ఇంకా చాలా బాగా అర్థమవుతుంది, ఇంకా ఎలాబరేట్గా అవుతుంది. ఇది మెయిన్ సక్సెస్ అనమాట. సో ఇది థింగ్. సో ఈరోజు ఒక చిన్న టాపిక్ చెప్తాను. నేను ఒక సిచ్యువేషన్ చెప్తా, దాన్ని కొద్దిగా అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. ఒక చిన్న బుల్లెట్ మహా అయితే ఒక మనిషిని చంపగలదు కదా, కానీ నేను ఇప్పుడు చెప్పే సిచ్యువేషన్ చెప్తున్నా. 1914 నుండి ఒక బుల్లెట్ కాల్చారు. ఆ బుల్లెట్ ఎంతమందిని తగిలించింది, ఎంతమందిని మండించింది అంటే సుమారుగా 1,00,00,000 మంది వరకు కూడాను చనిపోవడానికి కారణమైంది. ఈ ఒక్క బుల్లెట్తో 20 లక్షల మంది కామన్ పీపుల్కి చాలా ఎఫెక్ట్ కొట్టేసింది. వాళ్ళ ప్రాణాలు అయితే చాలా ఇబ్బందుల్లో పడ్డాయి. సో ఈ బుల్లెట్ రగిలించిన చిచ్చు అనేది ఒక్క 1914కి మాత్రమే పరిమితం అవ్వలేదు. 4 years మండింది. అంటే 1918 వరకు కూడాను ఈ బుల్లెట్ యొక్క ఎఫెక్ట్ జరిగింది. ఈ ఇయర్స్ చెప్పినట్టునే ఏ మాత్రం సోషల్ స్టడీస్ మీద కామన్ సెన్స్ ఉన్నవాడైనా సరే ఒక మాట అంటాడు, ఇది World War I సిచ్యువేషన్ గురించే కదా అనుకుని అంటారు. ఎస్, నేను చెప్తుంది World War I గురించే. ఎందుకు ఈ వరల్డ్ వార్ జరిగింది, అసలు ఈ వరల్డ్ వార్లో ఎందుకు ఎంత ఎఫెక్ట్ చూపించింది అనేది క్లారిటీగా రీజన్స్ చెప్తా. చాలా జాగ్రత్తగా వినండి. యాక్చువల్లీ ఈ వరల్డ్ వార్ జరిగేటప్పుడు మీకు ఒక మాట ఇక్కడ అర్థం అవ్వాలి. వరల్డ్ వార్ ఏంటి, దీన్ని డీకోడ్ చేసినట్లయితే ప్రపంచమంతా తన్నుకున్నారా? ప్రపంచంలో ఇప్పుడు రోజుల్లో అయితే ఐక్యరాజ్య సమితి UNO ప్రకారంగా అయితే 196 కంట్రీస్ ఉన్నాయి. ఈ 196 కూడా తన్నుకున్నాయి అంటే లేదు, 196 ఏం తన్నుకోలేదు. ఎక్కడ ఎంతమంది జరిగిందంటే ఆ టైంలో మేజర్గా ఎంతమంది బిగ్గెస్ట్ నేషన్స్ ఉన్నాయో, ఏదైతే పేరు చెప్తే ప్రపంచం అందరికీ తెలుస్తుందో అలాంటి బిగ్ నేషన్స్ కొన్ని ఎఫెక్ట్ చేసుకున్నాయి. సో దీనివల్ల దీని యొక్క ఎఫెక్ట్ అనేది మొత్తం ప్రపంచమందరికీ విస్తరించింది. అందుకే దీనికి వరల్డ్ వార్ అనుకుని పేరు చెప్పింది. యాక్చువల్లీ మామూలుగా ఒకరికొకరు తన్నుకోవడం చూస్తాం, లేదంటే రాష్ట్రాలు కొట్టుకోవడమే చూస్తాం. కానీ ఇది మరీ దారుణం అనమాట. దేశాలు అది కూడాను 4 years పాటు దాని ఎఫెక్ట్ అనేది మిగిలిన దేశాల మీద పడింది కాబట్టి వరల్డ్ వార్ అనే సిచ్యువేషన్ వచ్చింది. అయితే నేను చెప్పిన ఆ బుల్లెట్ కథ ఏంటి, ఏం జరిగింది అసలు క్లారిటీగా చెప్తా వినండి. ప్రపంచంలో ఉన్న మేజర్ దేశాలు తన్నుకోవడానికి మేజర్గా 4 రీజన్స్ ఉన్నాయి. ఆ మెయిన్ రీజన్స్ ఏంటంటే ఫర్ మిలిటరిజం. ఎస్, ఏం జరిగిందంటే ఆ రోజుల్లో ఏవైతే బిగ్గెస్ట్ నేషన్స్ ఉన్నాయో లైక్ ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఆస్ట్రియా, హంగేరీ ఇలాంటి ఏవైతే పెద్ద దేశాలు ఉన్నాయో అవన్నీ కూడాను వాటి బలాన్ని పెంచుకోవడానికి మిలిటరీని పెంచుకుంది. ఎప్పుడైతే మిలిటరీని పెంచుకుందో వార్ ట్యాంక్స్ని పెంచుకోవడం, ఏరోప్లేన్స్ని పెంచుకోవడం, బాంబ్స్ని పెంచుకోవడం ఇలా స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే ఈ రకంగా తన దగ్గర ఉన్న వెపన్స్ పెంచుకోవడం స్టార్ట్ చేసిందో ఇంకా వేరే లెవెల్లో ఉంది. అన్ని దేశాలు, ఒకటి కాదు అన్ని దేశాలు కూడాను. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక చిన్న యుద్ధం జరిగితే మహా అయితే కొట్టుకుంటారు, కానీ ఇక్కడ సిచ్యువేషన్ మారిపోయింది. కొట్టుకున్న సిచ్యువేషన్ నుండి ట్యాంక్స్, ఏరోప్లేన్స్, బాంబ్స్తో అటాక్ చేసుకున్న స్టేజ్కి వెళ్ళిపోవడానికి రీజన్ వాళ్ళు బాంబ్స్ని ఎక్కువగా గ్యాదర్ చేసుకున్నారు, మిలిటరీని చాలా ఎక్కువగా పెంచారు. ఇది మెయిన్ రీజన్. నెంబర్ 2 ఏ అంటే ఏంటి, ఏలియన్స్ అంటే ఏంటి, ఇద్దరు కలిసి టైఅప్ అయితే ఏలియన్స్. అయితే నేను ఇక్కడ చెప్పే ఏలియన్స్ ఎవరి మీద జరిగిందంటే మేజర్గా 2 ఏలియన్సెస్ జరిగాయి. ఏంటి నెంబర్ 1 ఏలియన్స్ అంటే ట్రిపుల్ ఎంటెంటే. ఈ ట్రిపుల్ ఎంటెంటేలో బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా వీళ్ళు ముగ్గురు ఒక గ్రూప్గా మారిపోయారు. ట్రిపుల్ ఏలియన్స్ అనుకుని మరొక గ్రూప్ ఫామ్ అయింది. ఈ గ్రూప్లో ఎవరెవరు దేశాలు అంటే ఇటలీ, ఆస్ట్రియా, హంగేరీ, జర్మనీ ఈ 3 దేశాలు కూడాను బీభత్సంగా వీళ్ళు ముగ్గురు సింక్ అయ్యారు. అయితే ఈ సిచ్యువేషన్ మీకు అర్థం కావాలంటే కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఇంట్లో నువ్వు ఉన్నావు కదా, నువ్వు చిన్న కొడుకు అనుకో. నువ్వు చిన్న కొడుకు అయితే నీకు ఏదైనా చిన్న దెబ్బ తగిలినా సరే వెంటనే అమ్మ సపోర్ట్కి వచ్చేస్తుంది. దట్ ఈజ్ కాల్డ్ ఏలియన్స్. ఇక్కడ కూడా అదే. ఇక్కడ ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తా. ఇక్కడ ఈ ఆస్ట్రియా ఉంది కదా, ఈ ఆస్ట్రియా అనేది సెర్బియా అనే ఒక దేశానికి స్మాల్గా వార్నింగ్ ఇచ్చింది, కొద్దిగా గొడవ పడింది. వెంటనే ఈ రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ వాటికి సపోర్ట్కి వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు సపోర్ట్కి వచ్చేస్తే మిగిలిన వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. ఇది మెయిన్ ఇష్యూ అనమాట. ఒకరికి గొడవ జరిగితే వాడు ఇంకొకరిని తీసుకుని వస్తాడు, వాడు ఇంకొకరిని తీసుకుని వస్తాడు. ఇదేదో మీకు జనతా గ్యారేజ్ సినిమా చూస్తున్నట్టుగా ఉంది కదా, బలహీనుడు పక్కన మరొక బలవంతుడు ఉంటే బట్ ఫర్ ఎ చేంజ్ అనే టైప్లో ఉంది కదా. నిజమే, అక్కడ జరిగింది అంతే అనమాట.
ఒకరితో మొదలైంది గ్యాంగ్ వార్గా మారుతుంది మెల్లగా. వన్స్ ఈ ఏలియన్స్ అయిపోయిన తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏం జరుగుతుందంటే ఇంపీరియలిజం. సార్ ఏంటి ఇంపీరియలిజం ఒక మాటలో చెప్పండి అంటే, ప్రతి ఒక్కడు కూడాను ఆశ. ఆ రోజుల్లో వరల్డ్ గవర్నమెంట్ అంటూ ఏమీ లేదు, యుఎన్ఓ లాంటివి పెద్ద పెద్దగా ఏమీ లేవు. ఎప్పుడైతే వరల్డ్ గవర్నమెంట్ లేదో ఎవడికి బలం ఉంటే వాడు నచ్చిన దేశాన్ని ఆక్రమించుకోవచ్చు, ఎవడికి బలం ఉంటే వాడు ఆ నచ్చిన దేశాన్ని కాలనీగా మార్చుకోవచ్చు, ఎవడికి బలం ఉంటే వాడు ఆ నచ్చిన దేశాన్ని పీల్చి పిప్పి చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కడు కూడాను నాకు ఈ దేశం కావాలి, నాకు ఈ దేశం కావాలనుకొని వాళ్ళ దగ్గర టెక్నాలజీ పెంచుకొని ప్రపంచం మీదకి ఎగిరిపోయారు, ప్రపంచ దండయాత్రకి వెళ్ళారు. ఇది జరిగిన తర్వాత కొన్నాళ్ళకి ఏమైంది తెలుసా, మొత్తం దేశమంతట్లో కూడాను మ్యాక్సిమం అన్ని కూడా ఎవరు పడితే వాళ్ళు ఆక్రమించేసుకున్నారు. ఇంకా మిగిలిన వాటి కోసం గొడవలు జరిగిపోయి, అదే మెయిన్ సిచ్యువేషన్. ప్రపంచాన్ని అంతటినీ కూడా ఈ ఫ్రాన్సు, ఇటలీ, జర్మనీ, బ్రిటన్ వీళ్ళందరూ ఆక్రమించుకుంటూ పోతే ఈ మిగిలిన వాటి కోసం ఇంకా నాకు కావాలి, ఇంకా నాకు ఎక్కువ కావాలనుకుని గొడవలు ఆడుకున్నారు. మీకు ఎలా అనిపిస్తుందంటే, ఇండియాని బ్రిటిష్ వాడు ఆక్రమించారు కదా, కానీ బ్రిటిష్ వాడు ఆక్రమించడానికన్నా ముందు ఫ్రాన్స్లో బ్రిటిష్ అండ్ ఫ్రాన్స్ వీళ్ళిద్దరు అనుకున్నారు మన దేశం నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి అనుకుని. ఇక్కడ మీకు ఒకటి అనిపిస్తుంది, సొమ్ము ఒకటిది సోపు ఒకటిది అని అనిపిస్తుంది కదా, అదే జరిగింది. ఆ రోజుల్లో వరల్డ్ గవర్నమెంట్స్ లేవు, ఎవరు పవర్ఫుల్గా లేకపోవడం వల్ల నచ్చినట్టు ఆక్రమించుకొని పోయాడు. ఈ మామూలుగా మిగిలిన దేశాల కోసం కొట్టుకున్నారు. ఇంపీరియలిజం, ఎవరికి ఎక్కువ బలం ఉంటే వాడు అటాక్ చేసుకొని ఎక్కువ దేశాలను ఆక్రమించుకునే టైప్గా వెళ్ళారు. అండ్ లాస్ట్గా మెయిన్లో నేను చెప్తున్నాను, లాస్ట్ రీజన్ ఎన్ ఫర్ నేషనలిజం. ఇప్పుడు ప్రతి ఓడు వాడి దేశాన్ని ఎలా ఫీల్ అవుతున్నాడంటే, నా దేశమే ప్రపంచంలో అందరికంటే గొప్ప అనే ఫీలింగ్లో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, నీ దేశమే ప్రపంచంలో అందరికన్నా గొప్ప అని అనుకునేటప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఏమవుతారు? తక్కువ అవుతారు కదా, అది ఫీలింగ్. సో వీడు చెప్పకనే చెప్తున్నట్టు నా దేశం గొప్ప, మిగిలిన వాళ్ళందరూ వేస్ట్, ఈ మాట ఫీలింగ్తో లిటరల్లీ ఆ రోజు అలాగే ఉండేది. సో ఎవడైనా ఈ దేశంకి వచ్చిన తర్వాత వాడు ఏమైనా కొద్దిగా సరే ఎక్స్ట్రా చేసేవాడు. సో ఎప్పుడైతే నా దేశమే టాప్, నా దేశం కల్చరే గొప్ప, నా దేశంలోనే అంత సూపర్ అని అనుకుంటారో ప్రజలందరూ ఏమని ఫీల్ అవుతారు తెలుసా, యుద్ధంకి వచ్చేటప్పుడు, ఏంటి సార్ ఇంకెన్ని రోజులు చేస్తారు, యుద్ధానికి వెళ్ళండి, వెళ్ళి వాళ్ళందరినీ కూడా చీల్చి చెండాడేసి గెలిచి మన దేశం పొరం నిలబెట్టండి అనుకుని ప్రజలు కూడా రెచ్చగొట్టేసి వాళ్ళు రాజుల్ని. ఎందుకు, నా దేశమే గొప్ప అనే ఫీలింగ్లో ఉంది. ఎవడు తగ్గేదిలే అలాంటి సిచ్యువేషన్, అందరూ కూడా యుద్ధాన్ని కోరుకునే సిచ్యువేషన్. ఇది నేషనలిజంలో మేజర్ ఇంపాక్ట్ జరిగింది. మీకు ఒక చిన్న కథ చెప్తా. ఆ కథలో ఏంటంటే, రాజు చిన్న భార్య చాలా గొప్పది అనుకుని అంటాడు. ఏంటి రాజు చిన్న భార్య చాలా మంచిదాయి అంటే, రాజు పెద్ద భార్య చెడ్డదే అనే కదా. ఇక్కడ కూడా అలానే జరిగింది అనమాట. ప్రజలందరూ కూడాను నా దేశం గొప్ప అని అనడం, మిగిలిన వాళ్ళందరికీ కూడా తక్కువగా చూసి చూడటం, ఏమైనా వాడు ఎక్స్ట్రాలు చేస్తే యుద్ధానికి వెళ్ళండి అనుకుని ప్రోత్సహించడం. ఇది ఈ 4 రీజన్స్ వల్ల ప్రపంచం యుద్ధం అనేది జరిగింది. అయితే మీకు ఒక థింగ్ చెప్తా, ఎప్పుడైనా సరే ఒక పెద్ద గొడవ అనేది స్పాంటేనియస్గా జరగదు. వాళ్ళ లోపల ఎన్నోసార్లు వాళ్ళు చీటికి మాటికి గొడవ పడుతూ, చీటికి మాటికి మనస్పర్ధలు చేస్తూ, ఒకరినొకరు హట్ చేసుకుంటూ ఉన్నాక ఒకనొక రోజు ఆ ఫైర్ అనేది బ్లాస్ట్ అవుతుంది. ఒకనొక రోజు ఆ ప్రెజర్ కుక్కర్ అనేది పేలుతుంది. నేను ఇప్పుడు చెప్పిన మొత్తం సిచ్యువేషన్స్లో నేషనలిజం వల్ల, ఇంపీరియలిజం వల్ల, ఎలియన్సెస్ వల్ల, మిలిటరిజం వల్ల ప్రెజర్ కుక్కర్ అనేది బాగా కుక్ అవుతుంది. కానీ నేను ఏ రోజైతే బుల్లెట్ కాల్చారో ఆ రోజు సిచ్యువేషన్ చెప్తే ఎగ్జాక్ట్గా వినండి, చాలా జాగ్రత్తగా వినండి, బ్యూటిఫుల్గా ఉంటుంది కాన్సెప్ట్. ఇది ఇండియా అనుకుందాం. సో దిస్ ఈజ్ ఇండియా. ఓకే, ఇది ఇండియా అనుకుంటే, ఇండియాకి ఎప్పటి నుండో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఏంటో తెలుసా ప్రాబ్లం? మనకి పాకిస్తాన్కి ఒక చిన్న ఇష్యూ జరుగుతుంది. దేని గురించి? ఇక్కడ ఉన్న కాశ్మీర్ గురించి. అయితే ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, కాశ్మీర్లో ఎవడైతే నివసిస్తున్నాడో వాడిని ఏమంటాం? ఇండియన్ అంటాం. ఓకే, ఇది క్లారిటీ అందరికీ ఓకే. కానీ ఈ ఇండియన్స్ ఈ కాశ్మీర్లో ఉన్న కొంతమంది పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంటారు. ఓకే, ఇది కూడా నొప్పేసుకుంటారు. ఎవడైతే కొంతమంది పాక్కి సపోర్ట్ చేస్తుంటారు. అయితే పాకిస్తాన్ సపోర్ట్ చేసేవాడు సపోర్ట్ చేయొచ్చు, ఇండియాలో ఉంటూ పాకిస్తాన్కి సపోర్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడున్న ఈ పర్సన్ అనేవాడు ఒకవేళ మన ఇండియాకి సంబంధించిన వాడిని కిల్ చేస్తే, ఇక్కడ ఈ కాశ్మీర్లో ఉన్నవాడు ఎవరైతే పాకిస్తాన్ వాడికి సపోర్ట్ చేస్తున్నాడో, పాకిస్తాన్ రెచ్చగొడితే రెచ్చిపోయి వచ్చి మన ఇండియన్ పిఎంకి ఏదైనా చేస్తే, మన ఇండియాలో ఉన్న మినిస్టర్స్కి ఏమైనా చేస్తే, అప్పుడు మన దేశం ఎలా రియాక్ట్ అవుతుంది? మన దేశం గవర్నమెంట్ హౌ ఇట్ విల్ రియాక్ట్? బాగా ఆలోచించండి, ఎలా రియాక్ట్ అవుతుంది? ఫస్ట్ ఎవరిని వెళ్ళి అడగాలి? కాశ్మీర్లో ఉన్న ఆ ప్రజలను అడగాల, పాకిస్తాన్ అంటదా? బాగా ఆలోచించండి. ఎస్, మీరు అనుకున్నది కరెక్టే. అక్కడ క్వశ్చన్ ఏమన్నా వస్తుంది తెలుసా? పాకిస్తాన్ నువ్వే చేయించావు, నీ వల్ల ఈ టెర్రర్ అటాక్ జరిగింది, నీ వల్ల ఈ పహల్గామ్ అటాక్ జరిగింది అనుకున్నాం. పాకిస్తాన్ మనం గొడవ పెడతాం లేదా? పాకిస్తాన్కి అడుగుతాం లేదా?
సేమ్ ఇదే సిచ్యువేషన్. కానీ అప్పుడు పాకిస్తాన్ రిప్లై ఏమంటుంది తెలుసా, అరే నీ దేశం సిటిజన్ మీ వాడిని చంపేస్తే మమ్మల్ని ఏమంటావు, మా అంతటి మేము హ్యాపీగా మంచిగా ఉన్నాం కదా, మీ బాధలు మీరు పడండి అబ్బాయి, మాకెందుకు ఈ ఇబ్బంది అనుకుని అంటాడా లేదా? ఆబ్వియస్లీ ఆ రోజు కూడా అదే జరిగింది. ఇక్కడ ఇండియా ప్లేస్లో ఉన్నది ఆస్ట్రియా. సో ఇక్కడ ఇండియా ప్లేస్లో ఉన్నది ఆస్ట్రియా. ఈ ఆస్ట్రియాకి సంబంధించిన ఒక ఫ్రెండ్స్ ఉన్నాడు, ఫెర్డినాండ్. సో ఈ ఫెర్డినాండ్ అనేవాడు తన భార్యని తీసుకొని ఆ రోజు ఏం మూడ్ వచ్చిందో తెలియదు కానీ బాబుకి టూరిస్ట్కి వెళ్ళాలని అనిపించింది. చక్కగా టూరిజంకి వెళ్ళాలని అనుకున్నవాడు, వాడి దేశం అంతా ఉంది కదా, దేశంలో హైదరాబాద్ ఉంది, దేశంలో బెంగళూరు ఉంది, ఇలా వాడి దేశంలో ఆస్ట్రియా హంగేరీలో బోల్డ్ అంత ప్లేస్ ఉంది. అదంతా విడిచిపెట్టి అదిగో అక్కడ పాకిస్తాన్ కాశ్మీర్ పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది కదా, అక్కడ బాగుంటుంది అన్నట్టుగా వీడు కూడా వెళ్ళి బోస్నియాకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఈ బోస్నియా అనే ప్లేస్కి వెళ్ళాడో అక్కడ సెర్బియాకి సంబంధించిన, పాకిస్తాన్ ప్లేస్లో నేను సెర్బియా వేస్తున్నా, సెర్బియాకి సంబంధించిన సెర్బియాకి ఆలోచనలు ఉన్న, సెర్బియా నేషనలిజం ఆలోచనలు ఉన్న ఒక వ్యక్తి బాగా కోపంతో ప్రిన్స్ని చంపేశాడు. ఎస్, ఎప్పుడైతే ఈ ప్రిన్స్ని చంపేశాడో ఈ ఆస్ట్రియా ఉన్నవాడు వెంటనే ఏమని చెప్పాడు తెలుసా, ఈ సెర్బియా మీదకి అటాక్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు కథ వేరే లెవెల్లో ఉంటుంది. నేనేం చెప్పాను, ఆస్ట్రియా అనేది ఏం చేసిందంటే తన రాజు కొడుకైన ప్రిన్స్ అనేవాడు ఫెర్డినాండ్కి 1914 రోజు అటాక్ చేస్తే కోపంతో వీడేమన్నాడు, సెర్బియాకు వార్నింగ్ ఇచ్చాడు, రే మీ వాళ్ళే మా వాడిని చంపేశారు అనుకున్నా. అంటే వీడేమంటున్నాడు సెర్బియా వాడు, మీ బోస్నియా అనేది మీ అండర్లోనే ఉంది, సో నాకేం అడుగుతాం, మీ అండర్లో మీ దేశంలో జరిగింది, మాకేం అంటావు అనుకుని ఒక మాటతో కొట్టేసింది. సో ఎప్పుడైతే ఆస్ట్రియా సెర్బియాకి అందో వెంటనే సెర్బియాకి ఒకరు సపోర్ట్ ఇస్తారండి. వాడెవడో తెలుసా, రష్యా. ఎస్, ఎప్పుడైతే ఆస్ట్రియాకి ఈ సెర్బియా అనేవాడు అటాక్ చేశాడో ఆస్ట్రియాకి రష్యా సపోర్ట్ వచ్చింది. బట్ ఎప్పుడైతే రష్యా సపోర్ట్ వచ్చిందో ఇక్కడ ఆస్ట్రియాకి ఎవరు సపోర్ట్ వచ్చారో తెలుసా, వెంటనే ఇక్కడ జర్మనీ అనేది సపోర్ట్కి వస్తుంది. ఎప్పుడైతే జర్మనీ ఆస్ట్రియాకి సపోర్ట్ వచ్చిందో ఇటుపక్క ఈ సెర్బియాకి వెంటనే సపోర్ట్ అనేది బీభత్సంగా పెరిగిపోయింది, బీభత్సంగా. ఇక్కడ ఎప్పుడైతే జర్మనీ వెంటనే అటాక్లో దిగిపోయిందో బ్రిటన్ యుద్ధంలో దిగింది. బ్రిటన్కి జర్మనీ అంటే నచ్చదు, ఎందుకంటే అప్పుడప్పుడే జర్మనీ అనేది బ్రిటన్ కంటే దాటిపోదాం అనే ఆలోచనలతో ఉంటే ఈ బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ వీళ్ళిద్దరూ ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ కూడాను ఒళ్ళు మండింది. ఈ బ్రిటన్ ఎలా లేదన్నా సరే ఈ జర్మనీకి మనందరం ఏకమేసి జర్మనీని తొక్కేద్దాం, అప్పుడు ప్రపంచం మనదే అయిపోద్ది, ప్రపంచంలో ఉన్న కాలనీస్ అన్నీ కూడా మనవే అయిపోతాయి అనుకుని ప్లాన్ వేసుకున్నారు. ఎప్పుడైతే ఈ ప్లాన్ వేసుకున్నారో యుద్ధంలో దూకేశారు. ఇక ఆస్ట్రియాకి ఇంక సపోర్ట్గా ఇంకెవరు ఉండరు అనుకుంటున్నావా, ఆస్ట్రియాకి జర్మనీ సపోర్ట్ వచ్చింది, జర్మనీకి ఇటలీ సపోర్ట్ వచ్చింది. ఇలా ఒకరికొకరు వీళ్ళందరూ ఒక గ్రూప్ అయిపోయారు, వీళ్ళంతా ఒక గ్రూప్ అయిపోయారు. ఇక యుద్ధంలోకి దిగిపోయారు. యుద్ధంలోకి ఎందుకు దిగారో తెలుసా, ఒక మాట చెప్పనా, కురుక్షేత్రం యుద్ధం జరిగినప్పుడు కూడాను ప్రతి సైనికుడు కూడాను ఈ రెండు పక్కలు ఉండేటప్పుడు వాళ్ళ ఆలోచనలు ఏమన్నా తెలుసా, గెలిస్తే రాజ్యం దొరుకుతుంది, గెలిస్తే ఒక గొప్ప పౌరుడిగా ఉంటారని ఆలోచించి వెళ్ళాడు. ఒకవేళ చనిపోతే స్వర్గం వస్తుంది, వీరమరణం పొందుతాము, సైనికుడికి అంతకన్నా కావాల్సింది ఏముంది అనే ఐడియాతో ఉన్నాడు. సేమ్ ఈ యుద్ధంలో కూడా అంతే, గెలిచామా మంచి ప్లేస్ దొరుకుతుంది, ఒకవేళ ఓడిపోయామో వీరమరణం పొందుతామన్న ఆలోచనతో అందరూ దూకేస్తారు, ఓవర్ కాన్ఫిడెన్స్తో దూకేశారు. చెప్తున్నాడు కదా, 1 కోటి మంది చనిపోయారు, 20 లక్షల మంది అమాయకులు పడిపోయారు. అయితే ఈ ప్రపంచ యుద్ధంలో మన ఇండియా కూడాను ఒక చిన్న పార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ బ్రిటన్ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తుంది కదా, ఎప్పుడైతే బ్రిటన్ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తుందో ఆ టైంకి ఇండియా కూడాను వాళ్ళ కాలనీ, ఇండియా కూడాను బ్రిటన్ అండర్లోనే ఉంది. మన దేశంలో ఉన్న కొంతమంది సోల్జర్స్ని ఇష్టం లేకపోయినా సరే యుద్ధంలోకి తీసుకుని వెళ్ళి మన వాళ్ళు చాలామంది యుద్ధంలో పార్టిసిపేట్ చేశారు. దీని మీదే కంచె అనే ఒక మూవీ వచ్చింది, కావాలంటే చూడండి, చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు మీకు అర్థమైపోయింటుంది వరల్డ్ వార్ ఎందుకు జరిగింది అనేది. వరల్డ్ వార్ అనేది ఒక్క షార్ట్లో చెప్పాలంటే 4 మెయిన్ రీజన్స్ వల్ల జరిగింది. ఆ మెయిన్ రీజన్స్ అంటే ఎం ఫర్ మిలిటరిజం, ఏ ఫర్ ఎలియన్సెస్, ఐ ఫర్ ఇంపీరియలిజం, ఎన్ ఫర్ నేషనలిజం. ఈ 4 కూడాను మేజర్ రీజన్స్. ఇవి బ్యాక్ సైడ్ ఉన్నవి. ఒక్క సడన్గా డెత్ ఎవరి వల్ల, ప్రిన్స్ ఒక్క డెత్ వల్ల ఆ ప్రిన్స్కి సంబంధించి ఎలియన్సెస్ ఎవరున్నాయో ఆ దేశాలు అనేవి యుద్ధంలో దిగిపోయి, దానికి ఆపోజిట్గా వేరే దేశాలు యుద్ధంలో దిగిపోయి, ఇలా ఎవడ స్వార్థాన్ని వాడి ఎవడ బలాన్ని ప్రదర్శించుకోవడానికి వాడి యుద్ధంలో దిగి ప్రపంచం ఒక 5 సంవత్సరాలు ప్రపంచం ముందుకు వెళ్ళకుండా ఆపేశారు. ఇంతటితో అయిపోయిందని అనుకుంటున్నారా? ఈ యుద్ధం ఎక్కడితో ఆగిపోలేదు. వరల్డ్ వార్ 2 కూడా ఇంకా రెడీగా ఉంది. సో ముందుకెళ్ళాక ఇంకా డీటెయిల్గా చూద్దాం, సరేనా? అంతవరకు సెలవు, బాయ్, వీడుకోలు.